ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం ఫోన్లో మాట్లాడినప్పుడు మీ గొంతులో ఏదో కంగారు వినిపించింది. అసలు ఏమైంది? ఏమీ లేదమ్మా. జాను గురించే నా బాధంతా. తను రాదు అనుకున్నాను. వచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా. జానుకి నా మీద కోపం లేదు తాతయ్య గారు. అది తన భర్త గురించి ఆలోచిస్తుంది. మా ఆయనలాగా తన మొగుడు కూడా గొప్పవాడు కావాలి అని కోరుకుంటుంది, అంతే. మీ మధ్య నిజంగా ఏ గొడవ ఉందో నాకు తెలియదు కానీ నీ చెల్లెలి మీద నీకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని నిరూపించావమ్మా. అందుకే నువ్వు గొప్పదానివయ్యావు. చెల్లెల్ని అక్క ప్రేమించడం కూడా గొప్పేనా తాతయ్య గారు? అన్నదమ్ముల మధ్య అయినా అక్క చెల్లెళ్ల మధ్య అయినా ఆస్తులు చిచ్చు పెడతాయమ్మా. కాని నీలో ఆ స్వార్థం లేదు. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగున్నావు. దేశమంతా నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్వు నీ కుటుంబం గురించి, నీ చెల్లెలి గురించి మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. బయట ఊళ్ళో వాళ్ల భజన చాలదన్నట్టు లోపల ఈ ముసలోడి భజన ఒకటి. అసలు ఈ పొగడతలు వినటానికి మనం ఇక్కడికి వచ్చినట్టుంది. మరి మీరొచ్చింది చాలక నన్ను కూడా రమ్మన్నారెందుకు ఆంటీ? మేం వచ్చింది వేరే విషయం కోసంలే. ఏ విషయం? పొలం గురించా? నీకెలా తెలుసు? మీకు పొలం ఆశ చూపించి వివేక్ ఇక్కడి దాకా తీసుకొచ్చాడు కదా. అంటే మా మాటలు విన్నావా? వినక్కర్లేదా ఆంటీ? మిమ్మల్ని వివేక్ ఎలా కన్విన్స్ చేస్తాడో నాకు తెలుసు కదా. కన్విన్స్ చేయడం ఏంటి? వివేక్ నిజంగా మమ్మల్ని పొలం కోసం ఇక్కడికి తీసుకురాలేదా? పిచ్చా ఆంటీ. తన వాటా ఆస్తినే ఆశించిన వివేక్ జాను వాటా పొలాన్ని ఎలా ఆశిస్తాడు? కరెక్టే కదా. అప్పటికి జాను అంటూనే ఉంది, నేనే వినలేదు. వివేక్ గడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను. ఆగండి ఆంటీ, ఆగండి. వివేక్ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినా నేనొచ్చింది మాత్రం మీకు జాను వాటా పొలం ఇప్పించడానికే. నువ్వెలా ఇప్పిస్తావు మనీషా? జాను అడిగినా పొలం ఇవ్వని లక్ష్మి నువ్వు నేను అడిగితే ఇస్తుందా? మనం పొలం అడగమాంటీ, కొట్టేస్తాం. పొలమేమైనా నగా నట్రా ఎలా కొట్టేస్తావు? వీలునామా కొట్టేయడమే. ఏంటి, వీలునామా కొట్టేస్తావా? ఆ వీలునామానే లేకపోతే జాను వాటా పొలానికి ఏ అడ్డంకి ఉండదు కదా. కరెక్టే, కానీ వీలునామా మాత్రం ఎలా కొట్టేస్తాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.